ఎటు పోతాంది మన వ్యవస్థ? ఏం ఒక్కడికన్నా ఇలా నిజాయితీగా చెప్పండి, ఎంతమంది తాగకుండా ఇప్పుడు మన పిల్లగాడి యొక్క శవయాత్రలో పాల్గొన్నారు? చచ్చిపోయిన పిల్లగాళ్ళు మన దోస్తులైతే, చచ్చిపోయిన పిల్లగాళ్ళు మన అన్నదమ్ములైతే, నిజంగా మనకు రేషం పౌరుషం ఉంటే, వాళ్ళ మీద ప్రేమ అభిమానం మనకు ఉంటే, వీళ్ళ సావైనా మనల్ని మార్చాలి. పొద్దుగాల 6 గంటలకు పోతారు, సత్తి పెట్టుకొని వేసుకొని సాయంత్రం అట్లా పొలంలో పూజకుంటున్నాం మా పిల్లల కొరకు మా కడుపు కొరకు పోతారా? మేము తాగే ఇట్లా రోడ్ల పాటు మాకు ఇట్లా బాగా తీసుకోవాలి. మీ కొరకు మేము బతకన్నా, మీ కొరకు మేము చావాలి. ఏం చెప్తాను, ఎటు పోతానో మనం ఎటు అవుతాంది. ఈ రోజు ఏమైంది, దీనికి కారణం ఏంది అందరికీ తెలుసు. నిజంగా కనుక మీరు మన లోపల మానవత్వం ఉంటే, మన గుండెలు రాళ్లు కాకపోతే, మనం రాక్షసులు కాకపోతే, ఇప్పటికైనా అర్థం చేసుకొని జీవితంలో సాగుకు మించిన పెద్ద షాక్ ఉంటది. గంజా ఇలాంటి పట్టుకొచ్చి ఇస్తా అంటే మనం దొరకట్లేదు. నడిపోట్లో కలుగుదాం, ఆగుదాం, మార్చుకుందాం. జీవితం మళ్ళా రాదు. జీవితం మళ్ళా రాదు. మన ఊరి పిల్లగాడు నిన్నటి దాకా మనతో ఈ టైంకు బతికున్నాడు, మన మధ్యలో. ఇవాళ మన దగ్గర 2 పిల్లలు వేరు. అరే అని చెప్పి బుధం మీద చేసుకుంటూ రోజు కలిసి చదువుకున్నాం, కలిసి తిరిగినాం. ఇవాళ మనిషి వేయండి. తల్లిని నేను కష్టపడి 500,000 రూపాయలు నేను కూలి కైకిలు చేసుకొచ్చుకొని మీకు తిండి పెడితే మీరు మాకు కడుపు కోత మిగులుస్తానంటారు. మీ అందరు కొడుకులు తనకు పుట్టినా తాగుడే, సచ్చినా తాగుడే, ఎవడో గెలిచినా తాగుడే, ఎవడో ఓడిపోతే తాగుడే, ఎటు చేసి తాగుడు. దాని తోడు గంజాయిలు. మన ఊళ్ళకెళ్ళి ఈ రోడ్ల మీద రక్తాలు దుస్తులు మార్చాలి, మీ అందరి గుణాలు మార్చాలి, మీ అందరి ఆలోచనలు మార్చాలి. ఇవాళ మీరందరూ ఆయన కొడుకులు కావాలి. అప్పుడే నిజంగా మీ దోస్తుకి ఇస్తున్న మీరు నివాళి, నిజమైన నివాళి మీ దోస్తుకి ఇచ్చేందంటే, తండ్రి కొడుకులు కొడుకున్న తండ్రికి మేమందరం బాబు మీ కొడుకులమే. మీకు నిజం చెప్తున్నా, పిల్లలు, నేను శనిగరం బిడ్డని, నేను చెప్తానా, మీకు రేషం పౌరుషం ఇంత అంత ఉంటే, మన అవ్వలు చెప్తున్నా ముచ్చట్టు, మన దోస్తు సాక్షిగా బంద్ చేయాలి. అదే పద్ధతి బంద్ చేసి ఆ దోస్తే మనల్ని మార్పు